రైట్ టు ప్రాపర్టీ ప్రకారం ఉంటుంది. దానికి నష్టపరిహారానికి మీరు అనుమతి ఎందుకు ఇవ్వట్లేదు? ఎందుకు? ఎందుకు ఇవ్వాలండి? హ్మ్. ఎవరి కోసం ఇవ్వాలి? దేనికోసం ఇవ్వాలి? మీరు ఇచ్చే నష్టపరిహారం గురించి మేము ఆలోచించాం. ప్రభుత్వం ఉన్న స్థితిలో గురించి కూడా ఆలోచిస్తున్నాం. అందుకే ఇలాంటివన్నీ మాకొద్దని మేము క్లియర్‌గా చెప్తాం. డెవలప్‌మెంట్ కూడా ఇంపార్టెంట్ అంటున్నారు. డెవలప్‌మెంట్ ఈజ్ ఇంపార్టెంట్ అలాంగ్ విత్ ద పీపుల్. ఓకే. పీపుల్ అక్కడ ఉండే వాళ్ళ నివాసులు కూడా వాళ్ళు డెవలప్ అవ్వాలి. నీ డెవలప్‌మెంట్ కేవలం నది డెవలప్‌మెంట్ చేస్తే పీపుల్‌ని వదిలేస్తే ఇది కాదండి. డెవలప్‌మెంట్ షుడ్ బిగిన్ విత్ ద పీపుల్. హ్మ్. ఆ పీపుల్ యొక్క డెవలప్‌మెంట్ ఉంటేనే మీకు డెవలప్‌మెంట్ జరుగుతుంది. దాని కానీ తప్ప అధికారికంగా ఎక్కడ ప్రకటన రాలేదు. ఓన్లీ పేపర్‌లో చూసి ఎందుకు ఇది భయపడ ఇంకేంటంటే మీరు ప్రకటన రాలేదు అని చెప్తున్నారు. ఇక్కడ నా సర్వే నంబర్స్‌తో సహా మెన్షన్ చేస్తుంది. ఇంకేం ప్రకటన కావాలి నాకు? హ్మ్. ఇక్కడ మా ఇంటి నంబర్‌తో మెన్షన్ చేస్తుంది. ఇంటి నంబర్ మెన్షన్ చేస్తుంది. సర్వే నంబర్స్ ఉన్నాయంటే నాకు ఇంకేంటి, నేను న్యూస్ పేపర్ ఎంఆర్‌డీసీఎల్ ఆఫీస్‌కెళ్ళేసి రమ్మని చెప్తున్నారు అంటే అది అధికారంగా ప్రకటనే కదండీ. ఇంకా మధు పార్క్ దగ్గర అయితే ఎక్వైజిషన్‌కి వచ్చేస్తామని చెప్పారు. వాళ్ళు ఇంతవరకు వచ్చి మాట్లాడింది లేదు. డైరెక్ట్‌లీ ఎక్వైజిషన్‌కి వచ్చేస్తామంటున్నారు బాపు గారి దగ్గర.